శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఈ మన్మథ వ్రతాన్ని తెలియజేసినటువంటి దాల్మి మహర్షికి, అలాగే దాల్మి మహర్షి తెలియజేసినటువంటి మన్మథ వ్రతాన్ని మనకి పులశ్చ బ్రహ్మ భీష్ముడికి ఆ బ్రహ్మగారు అడిగినటువంటి దానికి పరమేశ్వరుడు సమాధానం ఇచ్చారు. ఇంకా అనేకమైనటువంటి వ్రత విశేషాలని శంకరుడు బ్రహ్మగారికి చెప్పినట్లుగా మనకి చెప్తూ ఉన్నారు. అశూన్య శయన వ్రతము, ఇది స్త్రీ పురుషులకు వ్యాధులు, శోకము, భయము, ఆపదలు ఇవేమీ కలగనటువంటి ఒక మార్గం ఏదైనా ఉంటే బోధించమని చెప్పి అడిగినప్పుడు పరమేశ్వరుని చెప్పినటువంటి వ్రతం ఇది. శ్రావణ బహుళ విధియ ఏదైతే ఉందో, అంటే శ్రావణ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి విధి ఏదైతే ఉందో దానికి అశూన్య శయన విధియ అనేటటువంటి పేరు ఉంది. ఆ రోజున ఆ గోవిందుణ్ణి కనుక పూజిస్తే అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి పురుషుడికి భార్యావియోగం కానీ, అలాగే స్త్రీకి భర్తృవియోగం కానీ కలగదు. అలాగే భయశోకాలు అనేటటువంటివి ఎప్పటికీ కూడా దరిచేరవు. అలాగే విష్ణుదేవుని యొక్క కృపచేత ఇష్టకామ ఫలప్రాప్తి అనేటటువంటిది కలుగుతుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా విష్ణువుని అంటిపెట్టుకుని ఉంటుంది. అలాగే నా పతిదేవుడు కానీ, లేదంటే నా సతి కానీ ఎప్పటికీ నన్ను ఎడబాయకుండా, నన్ను వదిలిపెట్టకుండా ఉండుగాక. అలాగే నీ ఆధారం లేకుండా ఎలా అయితే లక్ష్మీదేవి ఉండదో, అలాగే మేమిద్దరం కూడా ఒకరికొకరం ఆధారమై ఒకరిపై ఒకరు ఆధారపడి మా జీవితాన్ని చక్కగా కొనసాగించాలిగాక అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ గీత మంగళ వాద్యాల చేత ఆ గోవిందుణ్ణి ఆరాధించి చక్కగా ఇవన్నీ కూడా అవకాశం లేనప్పుడు ఒక గంటను మోగించి ఆ స్వామిని సంతృప్తిపరచాలి. అలాగే ఈ వ్రతాన్ని చేసేటటువంటి అప్పుడు 4 రోజుల పాటు రాత్రిపూట నూనె తగలనటువంటి పదార్థాలతో భోజనం చేసి, అలాగే ఎవరైనా ఒక ద్విజోత్తమునికి, ముఖ్యంగా ఏ అంగవైకల్యము లేనటువంటి వాడికి గృహానికి కావాల్సినటువంటి సామాగ్రిని అంతా కూడా దానం చేయాలి. ఏ రకమైనటువంటి లోభాన్ని కూడా చూపించకుండా ఎవరైతే అశూన్య శయన వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి ఎప్పటికీ కూడా భయశోకాలు కలగవు. అలాగే వాళ్ళకి పత్నితో ఎడబాటు అనేటటువంటిది కలగదు. అంతేకాదు విష్ణుపదం ప్రాప్తిస్తుంది. 7000 కల్పాలు చక్కగా భగవంతుని యొక్క సన్నిధిలో ఉండేటటువంటి అదృష్టం కలుగుతుంది. అలాగే ఈ వ్రతం చేస్తే గనక ధనధాన్య పశు సంపదలతో పాటు ఎటువంటి లోటు లేకుండా పుత్ర పౌత్ర ప్రవర్ధమానంగా వంశం కూడా విస్తరిల్లుతుంది అని చెప్పి మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అంగార చతుర్థి వ్రతము. ఈ అంగార చతుర్థి వ్రతం అనేటటువంటిది జ్ఞానము, సంపద, ఆరోగ్యము, ఐశ్వర్యము, ధర్మచింతన, ఆ భగవంతుని పట్ల భక్తి ఆరాధనలు పెంచేటటువంటి ఒక దివ్యమైనటువంటి వ్రతం. ఇది ఈ వ్రతం రావటానికి కలిగినటువంటి కారణాన్ని వివరిస్తూ ఒకప్పుడు రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి ప్రహ్లాద కుమారుడైనటువంటి విరోచనుడికి జరిగినటువంటి సంవాదాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకానొక సమయంలో 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ప్రహ్లాదుని కుమారుడైనటువంటి విరోచనుడు అనేటటువంటి వాడు తన గురువుగారైనటువంటి శుక్రాచార్యుడిని సందర్శించడానికి వచ్చాడు. ఆ విరోచనుడిని చూసినటువంటి ఆ శుక్రాచార్యుల వారు వెంటనే ఆహా
రూపం అంటే నీదేరా రూపం, ఎంత అద్భుతమైన రూపం రా అని చెప్పి ఒక చిరునవ్వు నవ్వేట. వెంటనే ఈ పిల్లవాడు, గురుదేవా ఎందుకంత పరిహాసంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన ఆ విరోచనుడు అడిగాట. అడిగితే, నేను పరిహాసం చేయట్లేదురా, నిజంగా నీ రూపాన్ని చేసి నేను ప్రశంసించాను. ఇది ప్రశంసే కానీ ఇది పరిహాసం కాదు. అంతేకాదు, పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి వ్రత ప్రభావం రా ఇది. అందుకే నీకు శివమవుగాక అంటే మంగళమవుగాక అని చెప్పి వెంటనే ఆ శుక్రాచార్యుల వారు విరోచనుడిని దీవించేట. గురువుగారు చెప్పింది ఈ విరోచనుడికి అర్థం కాలేదు. ముందరగా ఏమో ఏమి రూపంలో ఇది అంటూ పరిహాసం చేశాడు, మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడాడని చెప్పి ఆలోచిస్తూ ఉండగా దానికి ఆయన ఆ మాట ఆనందం కలిగినటువంటి కారణాన్ని చెప్తూ ఉన్నాడు. పూర్వం దక్షజ్ఞాన్ని విధ్వంసం చేసేటటువంటి సమయంలో ఎప్పుడైతే సతీదేవి అగ్నికి ఆహుతి అయిపోయింది అని చెప్పి తెలిసిందో, అప్పుడు పరమేశ్వరుడికి ఆ విషయం తెలిసిన తర్వాత క్రోధము, విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి క్రోధం కలిగింది. ఆ క్రోధంలో ఆయనకి స్వేదం అంటే చెమట పట్టిన తర్వాత ఆయన యొక్క చెమట చుక్క ఒకటి జారి కింద పడింది. మనకి శివపురాణంలో పరమేశ్వరుడు కోపంతో క్రోధంతో జటను తీసి కిందకి పుట్టాడు. ఆ జట నుండి వీరభద్రుడు ఉద్భవించాడు అని చెప్పబడుతుంది. పద్మపురాణ అంతర్గతంగా ఒక చెమట చుక్క జారి కింద పడింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇటువంటివి అంటే దక్షయజ్ఞము, వీరభద్రుడు ఇవన్నీ ఒకటే అయినా ఈ రెండు పురాణాలని చెప్పింది వ్యాసుడైనా ఒక్కో చోట ఒక్కో రకంగా చెప్పినా దాని యొక్క వివరాలకు మనం ఎక్కువ వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. కానీ విషయాన్ని మనం తెలుసుకోవాలి, ఏ పురాణంలో ఏ రకంగా చెప్పారో అనేది మాత్రం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ చెమట చుక్క జారిపడిందో ఆ చెమట చుక్క సప్త పాతాళాలని మన లోకం అంటే భూలోకంలో పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉన్నాయి. ఈ సప్త లోకాలని ఛేదించుకుని ఆ చెమట చుక్క సముద్రాలన్నింటిని కూడా ఇంకింపజేసిందిట. దాని నుండి ఆ చెమట చుక్క నుండి వీరభద్రుడు అనేకమైనటువంటి ముఖాలతోటి, కాళ్ళు చేతాలతోటి జన్మించాడు. జన్మించిన వాడు వెంటనే లోకాలన్నింటినీ కూడా దహించడానికి ఉద్యుక్తులు అవగానే వీరభద్రుడు వెంటనే శాంతింపజేసి, నువ్వు అన్ని గ్రహాల్లో కూడా నువ్వు మొట్టమొదటి వాడి అవుతావు. అలాగే ఎవరైతే నిన్ను చూసి ఆనందిస్తారో, ఎవరైతే నిన్ను చూసి ప్రేరణ పొందుతారో వారందరూ కూడా నీకు పూజలు చేస్తారు. నువ్వు అంగారకుడు అనేటటువంటి పేరుతో ప్రసిద్ధుడు అవుతావు అని చెప్పి ఈయనకి చెప్పాడంటే, ఈయన వీరభద్రుడిగా లేడు, అంగారకుడిగా ఉన్నాడు అని చెప్పి మనకి ఈ పద్మపురాణం చెప్తోంది. ఈయన అంగారకుడు. అంటే వీరభద్రుడిలాగే జన్మించినటువంటి ఈయన అంగారక గ్రహ రూపాన్ని పొందాడు. ఒకనాడు ఒక అసురుడు అంగారకుడిని పూజించడం నువ్వు చూశావు. ఇది శుక్రాచార్యుల వారు ఈ విరోచనుడికి చెప్తూ ఉన్నాడు. అలా అంగారకుడి యొక్క జననం ఆ రకంగా జరిగింది. అలాగ నువ్వు ఒకసారి ఒక రాక్షసుడు అంగారకుడిని పూజించడం చూసావు. కేవలం ఆ అంగారకుడిని పూజించడం చూసినంత మాత్రాన నువ్వు మంచి రూపవంతుడివై జన్మించావు. అందుకే ఏమి రూపం రా, ఏమి సౌందర్యం రా అని చెప్పి నేను నిన్ను అన్నాను అని చెప్పి శుక్రాచార్యుల వారు విరోచనుడికి కలిగినటువంటి సందేహాన్ని తీర్చేశాడు. వెంటనే ఆ విరోచనుడు అన్నాడు, కేవలం వ్రతాన్ని చూసినంత మాత్రం చేతే ఇంతటి రూపము, బలము, శౌర్యము ఇవన్నీ కూడా కలిగితే అసలు ఆ వ్రతాన్ని చేస్తే ఇంకా నాకేం కలుగుతాయండి? అందువల్ల ఏదో మహత్తరమైనటువంటి పుణ్యం కలుగుతుంది, మహత్తరమైనటువంటి ఫలితం కూడా కలుగుతుంది. కాబట్టి ఆ వ్రతం చేసేటటువంటి విధానాన్ని నాకు తెలియజేయండి అని చెప్పి అడిగిన తర్వాత వెంటనే ఈ వ్రతం గురించి చెప్తున్నాడు. మంగళవారము, చవితి ఈ రెండు కూడా వచ్చినప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఉత్తమమైనటువంటిది. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు భోగాలపైన ఎటువంటి దృష్టి కూడా పెట్టకుండా
కేవలం అంటే విలువైనటువంటి వస్తువుల మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా భగవంతుని మీద మంచి నమ్మకంతో చక్కగా కుజుణ్ణి అంటే అంగారకుణ్ణి స్మరించుకుంటూ ఇంట్లో కుంకుమతోటి అష్టదళ పద్మాన్ని సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత లిఖించాలి అష్టదళ పద్మాన్ని. అలాగే ఎర్ర చందనం కూడా వాడదగినదే. ఆ తర్వాత ఆ పద్మాన్ని ఏర్పరిచిన తర్వాత 4 కోణాల్లో కూడా 4 గిన్నెలతో భక్ష్యభోజ్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి వరిబియ్యంతో అన్నాన్ని వండి అలాగే ఆ గిన్నెకు కుంకుమను కూడా చేర్చి, ఎందుకంటే కుజుడంటే అంతా కూడా ఎర్రటి వస్తువులకి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఆయన మన సత్యనారాయణ వ్రతంలో ఆ కుజగ్రహాన్ని ఆరాధించేటప్పుడు కూడా రక్తవర్ణం, రక్తగంధం, రక్తపుష్పం, రక్తమాల్యాంబరాధరం, రక్తఛత్ర ధ్వజ పతాకాది శోభితం అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఇలా ఆ గిన్నెకు తగిలించి నైవేద్యం పెట్టాలి. అలాగే రకరకాల పండ్లు, నూతన వస్త్రాలు, అలాగే సప్తవిధ ధాన్యాలు, రాగి లోహంతో చేసినటువంటి కుండలో పెట్టినటువంటి బెల్లము, తర్వాత ఒక బంగారు కొమ్ములు ఉన్నటువంటి వెండి గిట్టలు ఉన్నటువంటి గోవు యొక్క ప్రతిమ, ఇవన్నీ కూడా ఈ వస్తువులన్నీ కూడా సామవేదాన్ని తెలిసినటువంటి ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఆ దానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పాలి. భూమిపుత్ర మహాభాగా స్వేదోద్భవ పినాకినః రూపార్థం త్వాం ప్రసన్నోహం గృహాణర్ఘ్యం నమోస్తుతే. ఒక్కసారి మళ్ళీ కావలసిన వారి కోసం, భూమిపుత్ర మహాభాగా స్వేదోద్భవ పినాకినః రూపార్థం త్వాం ప్రసన్నోహం గృహాణర్ఘ్యం నమోస్తుతే అని ఈ మంత్రాన్ని చెప్పిన తర్వాత రక్తచందనం కలిపినటువంటి ఉదకంతో అర్ఘ్యాన్ని ఇచ్చి ఆ ద్విజోత్తముణ్ణి ఎర్ర పూల మాలలతోనూ గంధ వస్త్రాలతోనూ ఆయన సత్కరించి ఆ గోవును, సియ్యను వీటన్నిటిని కూడా దానం చెయ్యాలి. ఇలా చేస్తే కనుక ఆ విప్రుడు, ఆ బ్రాహ్మణుడు ఏదైనా అన్యమైనటువంటి వస్తువులను కొనుక్కున్నా కూడా అవన్నీ కూడా ఇచ్చేయాలి. ఆయనకి, ఆ బ్రాహ్మణుడికి ఏది ఇచ్చినా కూడా అక్షయంగా నీ ఇంట్లో వచ్చేస్తుంది. నువ్వు ఒక్క పాత్రను దానం చేస్తే 100 పాత్రలు వచ్చేస్తాయి. ఒక్క గోవును దానం చేస్తే 100 గోవులకు సరిపడా ఐశ్వర్యం నీకు వచ్చేస్తుంది. ఇలాగా అక్షయంగా లెక్కలేనన్నిగా నీకు వచ్చేస్తాయి. అలాగే ఈ బ్రాహ్మణుణ్ణి ఇలాగా శ్రద్ధాభక్తులతో ఆయన్ని పూజించి ఆయనకి దానం ఇచ్చేసి ఆయన్ని పంపించేసిన తర్వాత కేవలం పాలన మాత్రం తీసుకుని నక్తవ్రతాన్ని ఆచరిస్తూ 8 మంగళవారాలు, సవితితో కూడినటువంటి 8 మంగళవారాలు, వీటిని అంగారకాష్టములు అంటే అంగారకుని యొక్క 8 రోజులు ఇది చెయ్యాలి. కనీసం ఓపిక లేనటువంటి వాళ్ళు 4 రోజులైనా చెయ్యాలి. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి జన్మలకు సరిపడినటువంటి రూపము, సౌభాగ్యము, అలాగే భగవంతుని మీద భక్తి, శ్రద్ధ ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే వాళ్ళు సప్త ద్వీపాధిపతులు కూడా అవుతారు అని చెప్పి శుక్రాచార్యుల వారు తన యొక్క శిష్యుడైనటువంటి ప్రహ్లాదుని కుమారుడైనటువంటి విరోచనుడు అడిగినటువంటి దానికి సమాధానం చెప్పారు. అలాగే మరొక వ్రతాన్ని గురించి కూడా తెలియజేస్తున్నారు. దీని పేరు ఆదిత్యసేన వ్రతము. ఈ వ్రతం వల్ల అనేకమైనటువంటి సౌభాగ్యాలు కలుగుతాయి. అలాగే ఈ వ్రతం ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళకి ఇది సులభంగా ఆచరింపదగినటువంటి వ్రతం. అంటే సాధారణంగా ఉపవాసం అంటే పొద్దునంతా కూడా భోజనంగా ఉండి రాత్రిపూట భోజనం చేయటం అనేది ఒక ఆచారంలో ఉన్నటువంటిది. అని ఉపవాసము అంటే పూర్తిగా రోజంతా కూడా నిరాహారంగా ఉండటం, కేవలం రాత్రి ఏదైనా ఒక పలహారమో పండో తీసుకుని ఉండటం.
ఆ పండును కూడా కొన్ని కొన్ని వ్రతాల్లోనూ కొన్ని కొన్ని ఉపవాసాల్లోనూ విసర్జించవలసి ఉంటుంది. కాబట్టి ఉపవాసము అంటే రాత్రిపూట భోజనం కాదు, పూర్తిగా ఆ రోజు భోజనాన్ని చేయకుండా ఉండటం. కానీ ఈ ఆదిత్య శయన వ్రతం ఎవరైతే చేస్తాం అనుకుంటారో వాళ్ళు నక్తాన్ని చేస్తే చాలు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అంటే పొగటిపూట మాత్రమే భోజనం చేయకుండా రాత్రిపూట భోజనం చేయవచ్చు. అలాంటి వాళ్ళకి ఈ ఆదిత్య శయన వ్రతం అనేటటువంటిది అనుకూలమైనటువంటిది. ఇది భానువారం అంటే ఆదివారం నాడు సప్తమి తిథితో హస్తా నక్షత్రంతో కూడి వస్తే కానీ, అంటే ఆదివారము సప్తమి తిథి కానీ ఆదివారము హస్తా నక్షత్రం కానీ వచ్చినప్పుడు ఈ రెండు కలిసి వచ్చిన అది చాలా గొప్ప రోజు. అది సూర్య సంక్రాంతి ఎంత గొప్పదో, అంటే ఆ సూర్యుడు మకర సంక్రమణం చేసేటప్పుడు ఎంత విశేషమైనటువంటి రోజో అంత విశేషమైనటువంటి రోజు. ఆ రోజున ఆదిత్యుణ్ణి అంటే సూర్యుడిని చక్కగా సహస్రనామంతో కానీ అష్టోత్తర నామాలతో కానీ జపించాలి. జపించిన తర్వాత ఉమామహేశ్వరుని యొక్క పూజను చేయాలి. అలాగే శివలింగంతో పాటు ఉమామహేశ్వరులకు పూజ చేసి ఉమామహేశ్వరుల యొక్క ప్రతిమకి పూజ చేసి ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక్కొక్క సూర్యుని యొక్క నామము, ఆ నామమును పఠిస్తూ చక్కగా ప్రతిమల మీద పూలతో పూజ చేయాలి. అంటే ప్రతి నక్షత్రానికి సూర్యనామానికి సంబంధం ఉంది. అంటే ఆ అదంగ పూజ అంతా కూడా ఆ రకంగా చేయాలి. ఉదాహరణకి ఓం హస్తాయ నమః అంటే అది సూర్యుడి యొక్క నామము ఆర్కాయ అనేటటువంటిది అష్టోత్తరంలో సూర్యుని ఆర్కాయ నమః అనేటటువంటిది నామం కింద వస్తుంది. కాబట్టి హస్తా నక్షత్రే ఆర్కాయ నమః పాదో పూజయామి, జ్యేష్ఠా నక్షత్రే వికర్తనాయ నమః కుక్షిం పూజయామి. ఇలాగా అదంగ పూజ అంతా కూడా చేసి ఈ వ్రతాన్ని చేసేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా మాంసాహారాన్ని, కారాన్ని, నూనెని వీటన్నిటిని కూడా వదిలిపెట్టి మళ్ళీ అంటే మొదలుపెట్టినప్పుడు హస్తా నక్షత్రం మొదలు మళ్ళీ హస్తా నక్షత్రం వచ్చేదాకా, అంటే మళ్ళీ నక్షత్రం రావడానికి 28వ రోజు మళ్ళీ వస్తుంది. ఎందుకంటే 27 నక్షత్రాలు కాబట్టి ఆ 28 రోజులు ప్రతిరోజు కూడా ఈ ఆరాధనని కొనసాగించాలి. అంటే ఏవైతే విసర్జించాలో వాటిని విసర్జించాలి, ఆ భగవద్ ఆరాధన కొనసాగిస్తూ ఉండాలి, అదంగా పూజతో సహా ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఇలా 28 రోజులు చేసిన తర్వాత కపిల గోదానము, సువర్ణదానము, భూదానము, అలాగే ఒక బుట్టతో బియ్యము, ఆవు నెయ్యి, బెల్లము, పాదుకలు, సెయ్య ఇవన్నీ కూడా తమ ఇష్టమైనటువంటి వారికి ఎవరికైనా దానం చేయాలి. అలాగే గర్వంతో ఉండేటటువంటి వాళ్ళకి దానం చేయకూడదు, సౌమ్యంగా ఉండేటటువంటి వాళ్ళకి దానం చేయాలి. అలాగే గుణహీనుడికి దానాన్ని ఇవ్వకూడదు. యోగులు, వేదవదులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే కనుక అదృష్టం. ఒకవేళ అటువంటి వాడు ఎవరైనా దొరకకపోతే బ్రహ్మచారికైనా సరే దానాన్ని ఇవ్వవచ్చు అని చెప్పి మనకి చెప్తోంది. అలాగే ఈ వ్రతాన్ని పూర్వం ఇంద్రుడు, వశిష్ఠుడు, అర్జునుడు, కుబేరుడు వీళ్ళందరూ కూడా ఆచరించారు అని చెప్పి కూడా మనకి పద్మపురాణాంతర్గతంగా చెప్తూ ఉన్నారు. అలాగే ఎవరైతే ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళందరూ కూడా సూర్యనారాయణ, ఆదిత్యమూర్తి ఎప్పటికీ కూడా నీ అనుగ్రహం మాకు ఉండేలాగా చూడు. అలాగే ఏ రకమైన కాంతి చేత, పుష్టి చేత, సంపద చేత నువ్వు ఉంటావో అలాగే నాకు కూడా సకల సమృద్ధి కూడా కలిగేటట్లుగా నన్ను ఆశీర్వదించు. అలాగే సంసారం అనేటటువంటి దుఃఖ సాగరాన్నించి నన్ను ఉద్ధరింపజేయి అని చెప్పి ఆ సూర్యనారాయణుడిని ప్రార్థిస్తూ ఏ బ్రాహ్మణుడికైతే ఈ దానం ఇస్తున్నారో ఆ బ్రాహ్మణుడి చుట్టూతా ప్రదక్షిణ చేసి ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే భార్య, పుత్ర, బంధు సమేతంగా ఆనందాన్ని పొందుతారు. అంతేకాదు ఈ వ్రతాన్ని చేసుకున్నటువంటి వారి యొక్క పితరులు, వారి యొక్క
పితరులందరూ కూడా ఉద్ధరింపబడతారు, వారి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అలాగే ఈ వ్రతాన్ని గురించి విన్నా చూసినా అదే రకమైనటువంటి ఫలం, అంటే చేస్తే ఎంతటి ఫలం కలుగుతుందో ఈ వ్రతాన్ని గురించి విన్నా చదివినా ఎవరైనా చేస్తుండగా చూసినా కూడా అదే రకమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి ఫలశ్రుతిగా చెప్పబడుతుంది. అలాగే మరొక వ్రతం రోహిణీ చంద్రసేన వ్రతం అనేటటువంటిది. జన్మ జన్మలకి దీర్ఘమైనటువంటి ఆయుష్, ఆరోగ్యము, వంశాభివృద్ధి, చక్కని రూపం కలిగించేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని చెప్పి భీష్ముడు అడిగినప్పుడు పులస్త్యుడు చెప్పినటువంటి వ్రతం ఈ రోహిణీ చంద్రసేన వ్రతం. ఎందుకు రోహిణీ చంద్రసేన వ్రతం అన్నారంటే ఉన్నటువంటి 27 మంది భార్యల్లో కూడా రోహిణి అంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమ చంద్రునికి, వారిద్దరిది కూడా విడదీరానటువంటి ఒక ప్రేమానురాగాలు. కాబట్టి ఈ వ్రతానికి అటువంటి పేరు పెట్టారు, రోహిణీ చంద్రసేన వ్రతం అనేటటువంటిది. అక్షయమైనటువంటి సర్వ సౌఖ్యాలు కలగజేసేటటువంటి వ్రతం ఇది. ఆ మాట చెప్పింది అక్షయమైనటువంటి సర్గసౌఖ్యాలు కలుగజేస్తుంది అనేటటువంటి చెప్పింది పురాణవేత్తలు చెప్పినటువంటి మాట అన్నమాట ఇది. ఇందులో చంద్రుణ్ణి శ్రీహరి యొక్క నామాలతో పూజ చేయాలి. ఇందాక వ్రతంలో సూర్యుడికి పూజ, ఇక్కడ చంద్రునికి పూజ చేయాలి. అలాగే సోమవారంతో కూడినటువంటి పౌర్ణమి తిథి ఎప్పుడైతే వస్తుందో అది ఈ వ్రతాన్ని ఆచరించడానికి శ్రేష్టమైనటువంటిది. పంచగవ్యములు, ఆవాలు తల మీద ఉంచుకొని స్నానం చేసి ఆ సోమునికి అంటే చంద్రునికి, విష్ణువుకి నా నమస్కారాలు అని చెప్పి సంకల్పం చేసుకుని ఆ లక్ష్మీదేవిని రోహిణిగా భావిస్తూ నమస్కరిస్తూ పూజించిన తర్వాత రాత్రిపూట నేల మీద మాత్రమే నిద్రించాలి. నిద్రించిన తర్వాత మర్నాడు ఉప్పు లేనటువంటి భోజనం, అది కూడా కేవలం 31 సంఖ్యలో మాత్రమే చేయాలి. అంటే రొట్టెలు తిన్నా ఏమి తిన్నా కూడా 31 ముక్కలు మాత్రమే, 31 ముద్దలు మాత్రమే తినాలి. ఆ తర్వాత స్నానం చేసి గోమూత్రాన్ని మాత్రమే సేవించి ఒక స్వర్ణ పాత్రను దానం చేయాలి. ఇలాగ 1 సంవత్సర కాలం శ్రావణ మాసం మొదలుపెట్టుకుని సోమవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ చిట్ట చివరి సోమవారం నాడు వస్త్రాభరణాలు, 6 అంగుళాల చంద్రుని యొక్క రూపు, 4 అంగుళాల రోహిణీ ప్రతిమ, అలాగే చెరుకు, శాలిధాన్యము, గోవు వీటన్నిటిని కూడా దానం చేయాలి. చేసి ఆ విష్ణు రూపంలో ఉన్నటువంటి ఓ చంద్రుడా, రోహిణి నిన్ను ఎప్పుడూ విడవనట్లుగా నా దాంపత్యంలో కూడా ఎటువంటి లోటు కూడా జరగకుండా ఆనందాన్ని, సమృద్ధిని కలగచేయి అని చెప్పి నమస్కారాలు చేయాలి. ఈ రకంగా ఈ వ్రతాన్ని కనుక పూర్తి చేస్తే 3 కల్పముల కాలం చంద్రలోకంలో నివాసం ఉంటుంది. అలాగే పాపమంతా కూడా పాపము నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పి ఈ రోహిణీ చంద్రసేన వ్రతం యొక్క విశేషాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.